హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే సొరకాయ పులుసు పెట్టుకుందాం అనుకున్నా. దానికి మీకు చూపిద్దాం అనేసి నేనైతే సొరకాయ తోటి చాలా వెరైటీలు చేస్తానండి. మీరైతే ఎన్ని వెరైటీలు చేస్తారు కామెంట్ చేయండి. సొరకాయ సొరకాయ పులుసు, సొరకాయ కర్రీ, సొరకాయ తోటి అప్పలు, సొరకాయ తోటి చపాతి, మళ్ళీ స్వీట్ సొరకాయ పప్పు, మళ్ళీ కద్దుకా కీర్ తెలుసు కదండి, అది కూడా సూపర్ వస్తుంది దాంతో చేస్తే. వచ్చే వీడియోలో కద్దు కీర్ పెడతా, అది కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటదండి. మనమైతే ఇప్పుడు సొరకాయ పులుసు అయితే పెట్టుకున్నామండి. దానికి కావాల్సినవి మన చిన్న సొరకాయ ఒకటి, అది పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నేను చూపిస్తాను, అలా అంత సైజ్ కట్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు అన్ని ఫ్రై అయిన తర్వాత మన ముక్కలు వేసేసేయండి. ఆ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యించి కొద్దిగా ఉప్పు వేసేసి ఒక్క విజిల్ పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే కొంచెం ఉడికి ఉంటాయి. అవి ఉడికినాయి కదండి. అందులో మనం ముందుగా ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కారము, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, నేనైతే సాంబార్ పొడి వేసుకున్నా అండి. మనం ఎంత పులుపు తినగలిగితే అంత పులుపు వేసుకోవచ్చు అండి. ఆ పులుపు వేసేసిన చింతపండు రసం వేసేసిన తర్వాత దాంట్లో కొంచెము బెల్లం వేయాలి. బెల్లము వేసి ఆయిల్ తేలే వరకు ఉంచండి. దీంట్లోనే ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై చేసి వేసుకోవచ్చండి, సూపర్ ఉంటది. వడియాలు కూడా, మినప వడియాలు ఐడియా ఉండొచ్చు, ఆ మినప వడియాలు కూడా వేయించుకొని ఇంట్లోనే వేసుకుంటే బాగుంటది టేస్ట్. అన్నంలోకి వేసుకొని తింటే అసలు ఏమి గుర్తుండదండి, అంత టేస్ట్ ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది ఉంటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు. మీ పిల్లలకు కూడా ఈ కర్రీ అంటే ఇష్టమా? సొరకాయ అసలు తింటారా మీ ఇంట్లో? ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. మళ్ళీ అడుగుతారు మమ్మీ చేయమని, అంత టేస్టీగా ఉంటది. మీ ఇంట్లో అయితే ఏమేమి చేసుకుంటారు సొరకాయ తోటి? నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు గుర్తుంది కదా మీకు? అనుష గౌరీ గ్యాలక్సీ అండి. ఓకే బాయ్.